నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు కిల్లా రత్నకుమారి విశ్వనాథం ఆధ్వర్యంలో రాజపాలెం మండలం కొండమూడు గ్రామంలో ఉన్న దీనమ్మ అనాథ పిల్లలు మరియు వృద్ధుల ఆశ్రమంలో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 100 మంది అనాథ పిల్లలకు వృద్ధులకు అన్నదానం నిర్వహించి అనంతరం కేక్ కటింగ్ చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బంధువు బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన తెలిపారు. ఈరోజు అక్రమం గర్భం నుంచి కేసులు పెట్టి ఇప్పుడు జైలు పాలు చేశారు కాబట్టి ఈరోజు ఆయన జన్మదిన ఉదాహరణలు జరుపుకోవడానికి లేకపోవడం, కానీ ఈరోజు ఇక్కడ దానమ్మ దీనమ్మ అనాథుల ఆశ్రమం ఇక్కడ అన్నదాన ఈరోజు దీనమ్మ అనాథాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దానికి ముఖ్య అతిథిగా సుబ్బారెడ్డి గారు, మధు గారు ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పల్నాడు జిల్లా ప్రదాత, అభివృద్ధి ప్రదాత ఈరోజు మా అందు లేకపోయినందుకు మేము చాలా బాధపడుతూ ఈరోజు ఇక్కడ ఉన్న పిల్లల హృదయాలలో ఆయన భావాలను తెలియజేసుకుంటూ ఆనందంగా పిల్లలు వాళ్ళ చల్లని దీవెనలు మా రామకృష్ణ అన్నకు తోడుగా ఉండాలని, ఆ దేవుని కృప ఎల్లవేళలా మా రామకృష్ణ అన్నకు నిత్యము తోడై ఉంటుందని ఆశిస్తూ ఇంకా రాజకీయంగా ఉన్నత శిఖరాలకు అవరోహించాలని ఈ గుట్టంకాలు, ఈ జైళ్ళు ఇవన్నీ అధిరోహించి రెండుచింతల గ్రామంలోని వైఎస్ఆర్ స్కూల్ మరియు లూథరన్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు మదర్ తెరిసా ఫౌండేషన్ పరీక్ష కిట్టు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రెండుచింతల మండలం తహసీల్దార్ మేరీ కనకం పాల్గొని మాట్లాడుతూ అన్నిటికన్నా మంచిగా చదువుకుంటే సమాజంలో గౌరవాన్ని కల్పిస్తుందని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమానికి ప్రధాన కారకుడైన ఫౌండేషన్ అధ్యక్షుడు జిల్లా బాబురావు పాల్గొని మాట్లాడుతూ కష్టపడి చదివితే భవిష్యత్తులో శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. చూడన్న వాయిస్ 10th క్లాస్ బాగా చేయండి. ఒక్కసారి రాస్తే అది బాగా గుర్తుండిపోతుంది. రాయండి. 10th వాళ్ళకి ఆల్ ది బెస్ట్. 30 days లాస్ట్ అవర్లో ఉన్నారు కాబట్టి లాస్ట్ 5 years పేపర్స్ తీసుకుని రిపీటెడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ ఖచ్చితంగా పాస్ అవుతారు. 100% వస్తుంది మీ స్కూల్కి. బాగా చదవండి, మంచిగా తెచ్చుకోండి. మంచిగా వచ్చిన వాళ్ళు మంచిగా, ఇప్పుడు మనకి పోస్ట్ ఆఫీస్లో జాబ్స్ పడుతున్నాయి. ఏది 10th క్లాస్ మార్క్స్ మీదే కదా. వాళ్ళకి ఎగ్జామ్ ఏం లేదు, డైరెక్ట్ పోస్ట్, డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. పోస్ట్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్గా
10th క్లాస్ మార్క్స్ చూసి జాబ్ ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీ చేతిలో ఉంది, మీ జీవితం మీ చేతిలో ఉంది. అంటే మంచిగా చదివి మంచిగా ఉంటారని ఈ అవకాశం ఇచ్చిన మహాశివరాత్రి పండుగ పర్వదినం సందర్భంగా చిలకలూరుపేట పట్టణంలో పురుషోత్తమ పట్నం అడ్డురోడ్డు సెంటర్ నందు రాధారంగ మిత్రమండలి చిలకలూరుపేట నియోజకవర్గం కన్వీనర్ అచ్చుకోల మురళీకృష్ణ ఆధ్వర్యంలో కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు మధ్యాహ్నం వెజిటేబుల్ పలావ్తో అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు మాజీ మంత్రి మరియు ప్రస్తుత శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పాల్గొని మహాశివునికి పూలదండాలు అలంకరించి టెంకాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వంగవీటి మోహనరంగ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన స్వయంగా భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు. పల్నాడు జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం కొట్టప్పకొండలో మహాశివరాత్రి జాతర ముగించుకొని తిరుగు ప్రయాణమైన వేళ అపశృతి చోటు చేసుకుంది. చిలుకలూరుపేట మండలం మద్రాలి గ్రామానికి చెందిన భారీ విద్యుత్ ప్రభ అదుపు తప్పి ఓ పక్కకు పెరిగిపోయింది. శివరాత్రి జాగారం అనంతరం సోమవారం ఉదయం ప్రభలు తమ గ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యే క్రమంలో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు ప్రభ అకస్మాత్తుగా ఒరిగిపోయిన సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. అంతకుముందు ఎడవల్లి ఇప్పుడు ఇది తిరుగు ప్రయాణంలో బయలుదేరి వెళ్లే క్రమంలో చక్రం కుంగిపోయి ప్రభ పడిపోయింది. సుమారుగా 7-8 లక్షల నష్టం ఉంటుంది దీనికి సంబంధించి రోజు జరిగిన కార్యక్రమం. బయలుదేరింది 3 టార్లు కట్టాము. 3 టార్లు కట్టాము. కట్టినాక తిరిగి వచ్చాము. ఇక్కడ గుర్తుతుంది కాబట్టి తుంగి సుమారు అంత నష్టం వచ్చింది సార్. 5 లక్షలు డబ్బులు కాదు కానీ కష్టం. దేవుడు సార్ మధ్యలో బలిజపల్లిలో సోమవారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అంచులవారిపాలెం గ్రామానికి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. విద్యుత్ లైన్ రిపేర్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు బాధితుడిని చికిత్స నిమిత్తం హుటాహుటిన సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పవన్ కుమార్ అక్కడ చికిత్స పొందుతున్నారు.
ఇక్కడ కూడా ఇదంతా ఫేస్ అంతా అయింది కాబట్టి కొంచెం ఎడిమా అంత డిఫరెంట్ ఉంటుంది మొత్తం స్వెల్లింగ్ వచ్చేసి మా ఇంజెక్షన్స్ నోట్ చేసింది ఎక్కడ ఒకటి పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద సోమవారం 2 లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆంధ్ర నుంచి తెలంగాణ వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక లారీ అద్దంకి నాకిట్పల్లి హైవేపై బోల్తా పడగా మరో లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న చెట్టులోకి తీసుకువెళ్లింది. తీవ్రంగా గాయపడిన 2 డ్రైవర్లను చికిత్స నిమిత్తం వెంటనే గురిజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.